నమస్కారం అండి. నా పేరు ఎంఆర్ మాధవన్. నేను చిత్తూరు జిల్లా నుండి వచ్చినాను. రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో చేస్తున్నానండి. యాక్చువల్‌గా నేను మీకు అందరికీ కూడా ఈ రియల్ ఎస్టేట్ విషయంలో వచ్చేసరికి ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్పదలుచుకున్నాను. జనరల్‌గా రియల్ ఎస్టేట్ విషయంలో వచ్చేసి మనమందరం ఏమనుకుంటామంటే, ఎప్పుడు కొనాలనుకున్నా కూడా ఆ రోజు రేట్ ఎక్కువ అనుకుంటాం. ఎప్పుడు కొనాలనుకున్నా ఇది ధర ఎక్కువ ఉంది కదా! ఇది చాలా దూరం ఉంది కదా! ఇలాంటి ఆలోచనలు చేస్తాం. కానీ అది తప్పండి. యాక్చువల్‌గా ఏంటంటే, మేము చాలామంది కస్టమర్స్‌ని మా సర్వీస్‌లో కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదే చెప్పడం జరిగింది. అదే కస్టమర్స్‌ని మేము ఆఫ్టర్ 10 ఇయర్స్ ఫేస్ చేసినప్పుడు, వాళ్ళు మాతో ఇంకో మాట కూడా చెప్పారు. ఏంటంటే, "ఆ రోజు మీరు చెప్పినప్పుడు మేము కొనుక్కోలేకపోయినాం కదా! సో, ఇప్పుడు మేము కొనుక్కొనుంటే అప్పుడు మేము కొన్న 4,000 ఇప్పుడు 40,000 దాకా అయ్యుండేది కదా! కొన్ని లక్షల్లో, కోట్లలో అయ్యింది" అనేది ఫీల్ అవుతారనమాట. కనుక ఏంటంటే, ఇవాళ అవకాశం బాగుంది హైదరాబాద్‌లో. హైదరాబాద్‌లోనే రియల్ ఎస్టేట్‌లో ఎందుకు ప్లాట్ కొనుక్కోవాలంటే, మనకు ప్రపంచం మొత్తం మీద వాతావరణంలో కంపేర్ చేసుకున్నారంటే, హైదరాబాద్‌లో ఉన్న వాతావరణం ఎక్కడ కనపడదు మీకు. ఎక్సలెంట్ వాతావరణం అనమాట. ఇండస్ట్రియలైజేషన్‌కైనా, రియల్ ఎస్టేట్‌కైనా, ఏ రకమైన బిజినెస్‌కైనా ఇక్కడ చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు అంతగా ఎక్కువ ఉండదు. మోరోవర్ ఏమంటే సమతౌల్యమైన సమశీతోష్ణ స్థితి ఉంది కాబట్టి హైదరాబాద్‌లో, ఇక్కడ రియల్ ఎస్టేట్ తీసుకోవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ అమెరికా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, రష్యా కానీ, జపాన్ కానీ ఎనీ కంట్రీ, ఏ కంట్రీ మీరు తీసుకుంటే కూడా వాళ్ళందరూ కూడా ఇండియాలో ఏ సిటీని సెలెక్ట్ చేసుకోవాలనుకునేటప్పుడు బాంబే, బెంగుళూరు, ఢిల్లీ, హైదరాబాద్ ఏది తీసుకున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్‌కే ఇస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్‌లో వచ్చి మీకు తుఫాన్లు రావడం కానీ, లేకపోతే అగ్నిపర్వతాలు కానీ ఇలాంటివేం ప్రాబ్లం లేదు. సముద్రం కూడా లేదు కాబట్టి అందరూ ఇక్కడొచ్చి రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసి కొన్ని వేల ఎకరాలు కొని వాళ్ళ కంపెనీస్, వాళ్ళ ఇండస్ట్రీస్ పెట్టాలని చెప్పేసి ఫారిన్ కంట్రీస్ వాళ్ళు చాలామంది ఆలోచిస్తారు కదండీ. కాబట్టి అంతంత పెద్ద కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీసే కోట్లల్లో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు, మనం ఇండివిడ్యువల్‌గా ఉన్నవాళ్ళం కనీసం ఒక 100 గజాల ల్యాండ్ తీసుకోకపోతే, రేపు పొద్దున ఫ్యూచర్‌లో మనకు వయసు పెరిగిపోయిన తర్వాత, మనకు కావాల్సిన రిటర్న్స్, మనకు కావాల్సిన ఏదైతే ఖర్చులు పెరుగుతాయో దాన్ని తట్టుకొని నిలబడలేము. కనుక ఏంటంటే హైదరాబాద్‌లో తీసుకోవాలి. ఈ హైదరాబాద్‌లో కూడా ఒకప్పుడు మీకు షాద్‌నగర్ చాలా టాప్ లెవెల్‌లో ఉండే అనమాట. అందరూ షాద్‌నగర్ వైపే పోయి తీసుకోవడం జరిగింది. తర్వాత దాని నెక్స్ట్ యాదగిరిగుట్ట అనేది ఫేమస్‌గా ఉండే క్రితం ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమంటే మీకు శ్రీశైలం హైవే అంటే చంద్రాయణగుట్ట నుండి స్టార్ట్ అయ్యి సిటీ లిమిట్ మీకు అప్ టు శ్రీశైలం వరకు ఉందన్నమాట ఈ రోడ్డు. ప్రస్తుతానికి ఇది వచ్చి సింగిల్ లైన్‌లో ఉంది ఈ రోడ్. దీన్ని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో వాళ్ళు మీకు 4 లైన్స్ రోడ్‌గా డిక్లేర్ చేశారనమాట. అంటే 4 లైన్స్‌గా చాలా వెడల్పుగా చేస్తున్నారు. దాదాపుగా 200 ఫీట్స్ ఉందన్నమాట రోడ్డు. ఇది మీకు ఎలా వెళ్తుందంటే చంద్రాయణగుట్ట నుండి స్టార్ట్ అయ్యి ఆమన్గల్ దగ్గర దాటిన తర్వాత కుట్ర జంక్షన్స్. ఆ జంక్షన్ నుండి రైట్ తిరిగారంటే వయ్యా కల్వకుర్తి మీకు వెళ్తుందన్నమాట రోడ్డు. ఇది ఎక్కడి వరకు కలుస్తుంది అంటే సోమశిల వరకు కలుస్తుంది. కృష్ణా రివర్ మీద మీకు ఒక బ్రిడ్జ్ తయారు చేస్తున్నారు. ఏంటంటే దాన్ని కేబుల్ బ్రిడ్జ్ అంటారు. ప్రపంచంలోని 3వ అతిపెద్ద బ్రిడ్జ్ అనమాట ఇది. కేబుల్ బ్రిడ్జ్ అని తయారు చేస్తున్నారు కృష్ణా రివర్ మీద. క్రితం అంతా మనం తిరుపతికి వెళ్ళాలంటే శంషాబాద్ వైపు నుండి వెళ్ళేవాళ్ళం. అతి డిస్టెన్స్ అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే మీకు జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ తగ్గిపోతుంది. సో ఏంటంటే శ్రీశైలం హైవే మీద ప్రస్తుతానికి మీరు ప్లాట్ కొనుక్కుంటే ఫ్యూచర్‌లో హై లెవెల్‌లో రేట్స్ పెరుగుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ కూడా ఈ రోడ్‌లో వచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కూడా వచ్చింది. ఫాక్స్‌కాన్ అంటే యాపిల్ ఐఫోన్‌కి సంబంధించి యాక్సెసరీస్ కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఫేమస్ అవుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఈ రోజే వెళ్ళి ప్లాట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.